నడుపుకోవడానికి ఆయనే దేవుడై ఉంటాడు. ఆయన ఒక రాష్ట్రానికి, పోయినసారి చెప్పాను మీకు, రాష్ట్రానికి ఒక దేశానికి అలా ఏం ఉండడు ఆయన. నమ్ముకున్న దేవుడు మన జీవానికి ఆధారమే. ఇదిగో నేను ఒక నూతన క్రియ మీ జీవితంలో నేను చేయబోతున్నాను. నూతన సంవత్సరం కావాలా, నూతన క్రియ కావాలా? మీకు చెప్పండి అంటే నూతన సంవత్సరం కావాలి. ఈరోజు లోకంలో వాళ్ళకి నూతన క్రియ ఎక్కర్లేదు, నూతన సంవత్సరం కావాలి. వాళ్ళకి బిర్యానీ పొట్లాలు అంటే త్రాగుళ్ళు, అవి సికాలు, సినిమాలు అవి కావాలి. అదే ఎంజాయ్, అదే ఆనందం. రోడ్లు అంటే తిరగడాలు, ఫ్లెక్సీలు కట్టడాలు, అది ఇది మనకు అది కావాల్సింది. మనకు నూతన క్రియ జరగాల, మన బ్రతుకు మారాలా, మన జీవితం మారాలా, మన గమ్యం ఏంటో తెలియాలా, ఏంటి మన జీవితం ముగింపు. ఈ 2026 వచ్చింది, 27 వస్తుంది, 28 వస్తుంది, 29 వస్తుంది. ఈలోగా మన వయసు అయిపోతుంది, మనం వెళ్ళిపోతాం, మన పిల్లలు వస్తారు. ఏంటి ఈ ప్రక్రియ ఏంటి? ఏం జరుగుతుంది? ఒక మనిషి భూమి మీద పుట్టిన మొదలుకొని మరణించే వరకు ఈ మధ్య కాలంలో ఏం జరగబోతుంది? ఏం జరగడానికి మనిషి పుడుతున్నాడు? ఏం జరగడానికి మనిషి చనిపోతున్నాడు? ఏం జరగడానికి ఈ మధ్యలో దేవుడు మనిషిని కాపాడుతున్నాడు? ఇవన్నీ మనిషి ఆలోచించుకుంటేనే జీవిత పరమార్థం అర్థం. ఏమీ లేదండి, ఈ లోకంలో ఏదో వచ్చానండి వెళ్ళిపోతుందండి, ఎలా అవుతుందండి? అవదు. మనకు నూతన సంవత్సరం కాదు, నూతన క్రియలు కావాలి. చేస్తాడా? మన నిజం చెప్తాడు, మన కన్నీరు తుడిచే